మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అలాగే సిద్ధమైన ఆరోపణల మీద మీకు స్టాండ్ అయ్యారు. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను దాదాపు 1 మంత్ అయింది ఇక్కడికి వచ్చి. 1 మంత్ నుంచి దాదాపు నా మీద 10 కంప్లైంట్లు ఇచ్చాను. నా మీద బోండోమ్ అనే వ్యక్తి భయపడిపోతున్నాడు. ఎందుకంటే గతంలో జనరల్గా ఏంటంటే అతను నోరికి దానికి గతంలో అందరూ కూడా కొంత వెయిట్ చేసే పరిస్థితులు చూసుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్స్ కానీ ప్రజల్లోకి ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నాడు. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు ప్రజల్లోకి బోండోమ్ అనే వ్యక్తి జనరల్గా చాలామంది చెప్తారు సూర్యుడిని చూడరని చెప్తారు, మామూలుగా చెప్తుంటారు. సూర్యుడిని చంద్రుడు చూసేవాడు కాదని, ఇప్పుడు చంద్రుడిని అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ చంద్రుడిని చూడడానికి వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడుతున్నారు కదా, మాటలకు భయపడిపోతున్నాడు. భయపడి ఏదో విధంగా వెల్లంపల్లి శ్రీని ఇక్కడ తప్పించాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆయన మాట్లాడితే నన్ను చంపేస్తా అంటాడు. దానికి మరి కేసులు ఉండవా? ఈ 2 నెలల్లోనే నా సంగతి చూస్తాడట. ఈ 2 నెలల ఎలక్షన్స్ లోపే నన్ను ఇక్కడి నుంచి ఎత్తేస్తాడండి. ఇక్కడి నుంచి మరి వాటికి కంప్లైంట్ ఉండదా? కేసు కట్టరా వాటికి? ఇవన్నీ కూడా బోండోమ్ ఏంటంటే అనేడాలు ఎదుటోడు అన్నప్పుడు ఎదుటోడు అన్నది కూడా తీసుకోవాలా, ధైర్యం ఉండాలి. దీనికి ప్రతి దానికి భయపడ్డం, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అని చెప్పని, కలెక్టర్ అని, పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం. నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా కానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమన్నా మెటీరియల్ ఉంటుందా? ఏముండదు. ఊరికే భయపెడదామని, వెల్లంపల్లి శ్రీని భయపెట్టడం అనేది నీ వల్ల కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. గుర్తుపెట్టుకోమని చెప్పండి. బోండోమ్మాకి అతని వల్ల కాదు, అతని బాబు వల్ల కూడా కాదు నన్ను భయపెట్టడం అనేది. నేను చంద్రబాబుకి, నారా లోకేష్కి వీళ్ళకే నీటికి భయపడతానని నేనేమన్నా. కాకపోతే ఏంటంటే అతను బాగా ఎక్కువ మాట్లాడు. ఈ మధ్య కొద్ది రోజులకైతే ఇక్కడికి వచ్చాయండి, కంట్రీకి వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పి మా పార్టీ నాయకులందరినీ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చాయట. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయి కనీసం. నువ్వు వాళ్ళు చిటికినేలు టచ్ చేయి, నీ సంగతి చూపెడతా, నా సంగతి వాడికి చూపెడతా. బోండోమ్ అనే వ్యక్తికి నోటు అదుపులో పెట్టుకోవాలా. అదుపులో పెట్టుకోకుండా అధికారంలోకి మేము వస్తాం, మేము సంగతి చూస్తామంటే మేము అధికారులు ఇప్పుడు లేమా? మేము చూడాలంటే చూడలేమా? మేము చూస్తే నువ్వు ఎక్కడుంటావు? మరి ఇప్పుడు అధికారంలో ఉండి మేము చూడాలనుకుంటే నువ్వు ఎక్కడుంటావు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న మనందరం కూడా అది గమనించాలి. ఎప్పుడో అధికారం నీ కళ. నేను చెప్తున్నా, బోండోమ్ అనే వ్యక్తిని అసెంబ్లీలో అడుగు పెట్టే సమస్య లేదు. ఇది రాసుకోండి. బోండోమ్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదు, అర్హత కూడా లేదు అతనికి. ఎందుకంటే అతని మీద అన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవి నేను చెప్పే ఆరోపణలు కాదు, ప్రజలు చెప్పే ఆరోపణలు. ఇవన్నీ కూడా ప్రజలు చెప్తున్నారు, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాయండి, మా మీద మేము సరిగ్గా మీకు తిరగకపోతే మీరు రౌడీ షీట్లు పెడతామండి. ఇవన్నీ ప్రజలు చెప్తున్నారు. భయపెట్టి ఎన్నాళ్ళు మీరు రాజకీయ పార్టీ నడుపుతారు? మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా మేము పరిపాలన చేస్తున్నాం. బోండోమ్ అని గుండె మీద చేసి చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పథకాలు రావట్లేదా? వాళ్ళ కేడర్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు రాలేదా? వాళ్ళ కేడర్కి పెన్షన్ రాలేదా? వాళ్ళ కేడర్కి అమ్మఒడి రాలేదా? వాళ్ళ కేడర్కి చేయూత రాలేదా? చెప్పండి. అటువంటి స్వచ్ఛమైన పరిపాలన మేము చేస్తుంటే మమ్మల్ని బెదిరిస్తూ రేపు అధికారంలో వస్తే మీ అంతు చూస్తాము, మీ సంగతి చూస్తాము, మిమ్మల్ని అది చేస్తాము, మిమ్మల్ని చేస్తా అంటే భయపడేదానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం. నారా లోకేష్ లాగా పారిపోయే సైన్యం కాదు, మందలగిరిలో ఓడిపోయేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, మేము జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం. ఎప్పుడు ధైర్యంగా ఉంటాం. ప్రజలకు మంచి చేయడమే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారని చెప్పి మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. సార్, ఎన్ని పనికిమాలిన ఆరోపణలకి, పనికిమాలిన వాళ్ళు చెప్పిన దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. వెల్లంపల్లి శ్రీను అంటే అందరికీ కూడా తెలుసు ఎటువంటి వ్యక్తి అనేది. బోండోమ్మాలాగా నీచ రాజకీయాలు చేయను, బోండోమ్మాలాగా కబ్జాలు చేయరు, బోండోమ్మాలాగా రౌడీజం చేయరు. అందుకని ప్రజలు నాకు సహకరిస్తున్నారు. అది తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు, మామూలుగా జనరల్గా చంద్రబాబుకి పిచ్చి వచ్చినట్టు ఈడు కూడా పిచ్చి వచ్చింది ఈ మధ్యకాలంలో. ఒకడేమో రక్తాలు పెట్టి రాస్తున్నాడు ఒకడు ఆ పక్కన. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడికి విధేయండి అంటాడు. విధేయండి అంటే రక్తం రాడు దేనికి? నువ్వు వెళ్ళి అడగలేవు సీటు కావాలని. నీకు సీట్ ఇవ్వడు, ఎందుకంటే నీ అన్నయ్య గెలవలే. ఇక్కడ నీ సొంత అన్నయ్య కార్పొరేటర్గా గెలిస్తే గెలవలేదు, నీకు ఎమ్మెల్యే టికెట్ ఏంటారు బాబు? దానికి రక్తాభిషేకాలు, రక్తాల్లో రాయడాలు అంటే నువ్వు ఏదైనా చంద్రబాబుతో మాట్లాడుకో వెళ్ళి. అంటే నిరసన తెలుపుతున్నావా? రక్తంతో రాయడం అంటే నీకు కెపాసిటీ లేదు, నీకు టికెట్ ఇవ్వడు. బుద్ధాయంకన్న అనే వ్యక్తికి టికెట్ ఇచ్చే పరిస్థితి రాసుకోండి కావాలి. ఇది కూడా ఆయన రక్తాలు తీసినా, లోపల నుంచి కిడ్నీలు అమ్మినా అతనికి ఏమీ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రక్తం తీశాడు,
రేపు కిడ్నీలు ఇస్తా అంటాడు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో చాలా జోకులుగా ఉంటున్నాయి. నువ్వు చంద్రబాబు విధేయుడైతే చంద్రబాబు ఇంటికి వెళ్ళు, నారా లోకేష్ అడుగు, అన్న నేను ఎన్నాళ్ళు పార్టీకి పనిచేశాను, నేను బీసీ నాయకుడిని, నాకెందుకు టిక్కెట్లేదు ఇవ్వట్లేదని అడుగు. అంతే తప్ప ఒక పక్కేమో రక్తంతో రాస్తాడు, నేను మళ్ళీ చంద్రబాబు విధేయుని అంటాడు. ఓ పక్క రక్తంతో అభిషేకం చేస్తాడు, నేను చంద్రబాబు విధేయుని అంటాడు. రక్తంతో అభిషేకం ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలంటున్నా? వాళ్ళకి కెపాసిటీ లేదు కాబట్టి పొద్దుగానే సీట్ రాదు. ఇక్కడ బాగున్నామాకి సీట్ వస్తుందో రాదో తెలియదు. ముందర వాళ్ళందరూ కూడా ఆ యొక్క పిచ్చితో ఉన్నారు. టిక్కెట్ వస్తుందో రాదో లేదు, టిక్కెట్ వచ్చినా గెలుస్తామో తెలియదు, గెలిచినా పార్టీ వస్తుందో రాదో తెలియదు. ఎన్ని అయోమయంలో ఉండి పిచ్చెక్కి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే బాగుపడతారో అనుకుంటున్నాను. అందరినీ ఒక రూములో పెట్టి తాళాలు వేసి ట్రీట్మెంట్ చేయాలి. కరెంట్ షాక్ ఇస్తే కానీ వీళ్ళు బాగుపడరు. ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా, చంద్రబాబు మొదలు వీళ్ళందరూ కూడా. అప్పుడే ఆ పార్టీ బాగుపడుద్ది. రాప్తాడు సభ ఏ విధంగా జరిగిందో కన్నుల పండగగా, ఒక పండగలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు పిలిస్తే కొన్ని లక్షల మంది వస్తున్నారు. రావడం కాదు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన ఏం చెప్తే అది చెయ్యాలని సిద్ధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. మొన్న మాకు కూడా దెందులూరు జరిగింది. లక్షల మంది జగనన్న పిలుపు కోసం అని చెప్పని అందరూ ఎదురు చూస్తారు. అదే జగనన్న పిలిపించారు. జగనన్న కూడా చెప్పాడు చేతికి మడవమని చెప్పని. అందరూ మడుస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని తరిమి కొడతారు, ఓటర్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కొడితే ఓటు వేస్తారు కూడా మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నా.